గత 10 ఏళ్లుగా సామాజిక, ఆధ్యాత్మిక, సనాతన ధర్మ కార్యక్రమాలతో దూసుకుపోతూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న విశాఖ 6000 నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన వీర జవాన్ల కుటుంబాల సంక్షేమ నిధికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించి మరోసారి సామాజిక బాధ్యతను చాటుకుంది. ప్రస్తుతం జరుగుతున్న భారత్ పాకిస్తాన్ మధ్య పోరులో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాల సంక్షేమ నిధికి విశాఖ 6000 నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ₹1,00,000 ఆర్థిక సాయం అందించింది. సుమారు 800 మంది సభ్యులు గల 6000 నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం గత 10 ఏళ్లుగా సామాజిక, ఆధ్యాత్మిక, సనాతన ధర్మ కార్యక్రమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. సంవత్సరాంతం చేపట్టాల్సిన కార్యక్రమాలను సభ్యుల సహకారంతో ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా నిర్వహించే సింహాచల వరహ లక్ష్మీ నరసింహుని చందనోత్సవం మరియు గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు ఆహారాన్ని అందించడం, 10, 12 తరగతుల్లో ప్రతిభ కనపరిచిన పేద బ్రాహ్మణ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం, పేద బ్రాహ్మణ కుటుంబాలలో వైద్యపరమైన ఇబ్బందులకు ఆర్థిక సహాయం అందించడం, సనాతన ధర్మ ప్రబోధానుసారం పేద బ్రాహ్మణుల పిల్లలకు ఉపనయన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి సంవత్సరం పంచాంగ ముద్రణ చేసి పురోహితులకు ఉచితంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇక పితృ కార్యక్రమాల నిర్వహణ కోసం జొత్తాడలో బ్రాహ్మణ భవనం నిర్మించడంతో పాటు సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ సామూహిక రుద్రాభిషేకాలు, లలిత పారాయణ నిర్వహించడంతో పాటు విశాఖ నలుమూలల వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన వీర జవాన్ల సంక్షేమ నిధికి ₹1,00,000 చెక్కును విశాఖ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించి 6000 నియోగి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల మన భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి సంఘర్షణలో కొంతమంది వీర జవానులు అసూలు బాశారు. వాళ్ల కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఆ దృష్టిని పెట్టుకుని మా సభ్యులందరినీ ప్రేరణ చేసి ఇలా ఉన్నది, వాళ్ళకి మనం ఏమైనా సహకారం అందించాలంటే అందరూ స్పందించారు. సుమారుగా ₹1,00,000 ₹1,06,871 కలెక్ట్ చేశాము. వారి సంక్షేమం కోసం ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి పంపిస్తున్నాము. వారి సంక్షేమం కాంక్షిస్తూ మా సభ్యులందరం ఇక అమౌంట్ కలెక్ట్ చేశాము. ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ చెక్కుని రిలీజ్ చేయించాము. ఆ కుటుంబాలకు కొంతైనా ఊరట కలుగుతుందేమన్నటువంటి భావంతో ఈ కార్యక్రమం మేము చేపట్టామండి. ఇందులో ఇది సంఘటన నేను కూడా ఒక డిఫెన్స్ సివిలియన్ ఎంప్లాయీగా చేశాను కాబట్టి నాకు కొంచెం దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ముందు ప్రపోజ్ చేశాను 50,000 ఇద్దామని. అయితే మా వాళ్ళందరూ కలిసి మొత్తం మీద 1,06,000 కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి ఇవాళ చెక్కు కలెక్టర్ గారి ద్వారా రిలీజ్ చేశాము. ఇది మేము వెల్ఫేర్ ఫండ్కి పంపిస్తాము.